నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. తొలుత ప్రాజెక్టు వద్ద ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించిన సీఎం జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడారు. అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత రైతులతో కలిసి సీఎం శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని సాగర్కు విడుదల చేశారు. 6, 7, 8, 11 నెంబర్ గేట్లు ఎత్తారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. సీఎం వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు భూమా అఖిల ప్రియ, బుడ్డా రాజశేఖర రెడ్డి తదితరులు ఉన్నారు. जय बोलो गंगा माता की जय। श्री भ्रमरांबा समेत मल्लिकार्जुन महास्वामी की जय। श्री भ्रमरांबा माता की जय। श्री अन्नपूर्णा माता की जय। जय नमः पार्वतीपते शिव हर हर महादेव। Rainbow form it. XR color. Nature. XR form it. టెక్నాలజీని వినియోగించుకుని జీరో క్రైమ్ రేట్ స్ట్రేట్ గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సాంకేతికత వినియోగించుకుని శాంతి భద్రతల పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ను ఓ మోడల్ రాష్ట్రంగా మార్చాలని స్పష్టం చేశారు. ఏపీ సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీసీ కెమెరాలతో క్రైమ్ హాట్ స్పాట్లపై నిరంతరం నిఘా పెట్టి నేరాల నియంత్రణ చేయాలన్నారు. దీంతో పాటు ప్రైవేట్ సీసీ కెమెరాల ఫుటేజ్ వ్యవహారంలోనూ నిబంధనలు మార్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నేరాల నియంత్రణకు ప్రైవేట్ కెమెరాలను కూడా వినియోగించుకునేలా చూడాలని స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారి విషయంలో టెక్నాలజీని మరింతగా ఉపయోగించుకోవాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. దేశంలో పేరెన్నికగల దిగ్గజ జీసీసీ సంస్థల ప్రతినిధులతో కలిసి మంత్రి లోకేష్ బెంగళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్క్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం. టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో దేశంలోనే తొలిసారిగా ఏపీ రాజధాని అమరావతిలో మరో 6 నెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతం కాబోతుందన్నారు. ఇది భారత సాంకేతిక విప్లవంలో గేమ్ చేంజర్ గా నిలుస్తుందని, మరోవైపు విశాఖ మహానగరం ఐటీ హబ్ గా తయారవుతుందని మంత్రి అన్నారు. మహిళలంటే ఇంత చిన్న చూపా అని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందని మంత్రి ఎస్ సవిత అన్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంతి రెడ్డి గారు ఒకే పార్టీలోనే ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలుగా ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. మరి ఈవిడ కూడా, మరి ప్రశాంతి రెడ్డి గారు కూడా టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశారు. అప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కనిపించలేదా? అప్పుడు ఆమెను విమర్శించడం లేదా? తన కుటుంబ సభ్యులైన తన సోదరు సమానమైన ప్రశాంతి రెడ్డి గారిని నిన్న మాట్లాడడం నిజంగా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో వైసీపీ పార్టీ నాయకులు అర్థం కావడం లేదు. మహిళలపైన ఎందుకు ఇంత ద్వేషం? మొన్నటి రోజేమో అమరావతి రైతులపైన విమర్శిస్తారు, నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. మరి ఈరోజు ఒక మహిళపై మీరు పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మీరు కూడా రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం, సంవత్సరం పాటున ప్రశాంతి రెడ్డి గారు ఏం పరిపాలించారు, ఏం చేశారు, నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారా, లేదా మీ సూచనలు సలహాలు అభివృద్ధి పైనో లేకపోతే ప్రశాంతి రెడ్డి గారు ఏదైనా తప్పు చేసింటే చర్చించడానికో సిద్ధం కావాలి. కానీ ఈ మహిళలను వ్యక్తిగతంగా మాట్లాడడం ఏమాత్రం బాగలేదు. మహిళలందరూ చూస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరఫున మేము కోరుకునేది ఒకటే,
మీరు ప్రశాంతి రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు. మా నాయకులు మాకు ఆ సంస్కారం నేర్పలేదు. మీ నాయకుడేమో డ్రైవర్ని కార్ కింద తొక్కించుకుంటా పోతే మీరు పట్టించుకోరు. రెచ్చగొడుతున్నారు ప్రజలందరినీ, రబ్బర్ 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 నరకాలంటారు. మీరు చూస్తే ఈరోజు మహిళల్ని ఇంత అసభ్యకరంగా ఇంత అవమానంగా మాట్లాడుతున్నారు. ఇది మీ పార్టీ లక్ష్యమా? మీ మేనిఫెస్టోలో ఏమైనా మహిళలపై ఈ విధంగా మాట్లాడాలనుకుంటున్నారా? మార్చుకోండి. రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. హామీల అమలు గురించి ప్రభుత్వాన్ని 18 నెలలుగా నిలదీస్తున్నామని చెప్పారు. రైతుల సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ స్వీకరించిన కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం 11 గంటలకు చర్చకు రావాలన్న విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు నేతలతో కలిసి తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు కేటీఆర్ బయలుదేరారు. ఈ విషయంపై కూటమి ప్రభుత్వ పెద్దలు, సంబంధించిన అధికారులు సుదర్శన్ రెడ్డి, నాగార్జునపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీడియా ద్వారా రాజేష్ కోరారు. గతంలో కూడా ఇట్లాగే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేసి తప్పుకుంటాను. 3 నెలల్లోనే మాట మార్చి మళ్ళీ పార్లమెంట్లో పోటీ చేసినాం. అట్లాగే హైదరాబాద్ GHMCలో బీఆర్ఎస్ కనుక సొంతంగా గెలిస్తే నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటాను, అప్పుడు మాట తప్పినాం. అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టి మేమే చెప్పినాం, మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం, ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి 11 గంటలకు జూలై 8 తారీఖు నాడని చెప్పినాం. ఇవి చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ, పడని రైతు బంధు, అదేవిధంగా రాని బోనస్సు, రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా, ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్కు బయలుదేరిపోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారంట. మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం, ఆయనే ముచ్చటపడి పిలిచిండు కదా వస్తారేమో అనుకున్నాం. రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు. మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా, లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా, లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరన్నా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నాను. మేము పోతాము, అక్కడ ఎదురు చూస్తాం. ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రో వస్తే వారితో కూడా మాకేం బేసిజం లేదు. ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం. ముఖ్యమంత్రి గారి తరఫున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్, రైతుల సబ్జెక్ట్ కానీ, తెలంగాణ యువత సబ్జెక్ట్ కానీ, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అశోక్ నగర్లో ఛాయ్ అడ్డా మీద ఛాయ్ దాక్కుంటా రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇచ్చిన మాట మీద కూడా చర్చించడానికి సిద్ధమా అని ముఖ్యమంత్రి గారు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని అక్రమంగా తరలిస్తున్న 3 టన్నుల రేషన్ బియ్యాన్ని గోపాలపురం వద్ద విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక మినీ వ్యాన్ లో అక్రమంగా PDS బియ్యాన్ని తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో అధికారులు గోపాలపురం వద్ద సోమవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరసాపురం నుంచి మినీ వ్యాన్ లో తరలిస్తున్న 60 బస్తాలోని 3 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన వ్యాన్ రావులపాలెం టౌన్ పోలీసులకు అప్పగించగా వ్యాన్ డ్రైవర్, బియ్యం తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారికి మరియు ఎంఎస్ గారు మాకు అక్రమంగా PDS బియ్యం వ్యాన్లో AP39 బియ్యం 3434లో బియ్యం తరలిస్తున్నారని మెసేజ్ రాగా రావులపాలెం మండలంలో మరి దేవరపల్లి గోపాలపురం గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర దారికాయగా మరి AP39 బియ్యం 3434లో బొమ్మతి జాన్ అనేవారు నరసాపురం నుండి 60 బస్తాల బియ్యం, సుమారుగా 30 క్వింటాల బియ్యాన్ని PDS బియ్యాన్ని మరి మండపేట మండలం పెనుపల్లి గ్రామం తరలిస్తుండగా విజిలెన్స్ CA గారు వారి సిబ్బందితోనూ, MSI అయిన నేను, తర్వాత మా VRO గారితోనూ VRA గారితోనూ దారిగాసి ఆ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. మరి దాని భద్రత నిమిత్తం కూడా ఈరోజు సంబంధిత MLS పాయింట్కి అప్పగిస్తాము. అలాగే తదుపరి చర్యల నిమిత్తం ఆ యొక్క డ్రైవర్ పైన
బియ్యం తరలిస్తున్న వ్యాపారి పైన క్రిమినల్ చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్ వారికి వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. పోలీసు వారు కూడా దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎటువంటి అక్రమ వ్యాపారం చేస్తున్న వీళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాం. మా డిపార్ట్మెంట్లు కూడా వీరిపై చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ కోనసీమ అభివృద్ధి ప్రదాత కళా వెంకట్రావు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిల్ల జగ్గిరెడ్డి కొనియాడారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలలో ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర మాజీ రెవెన్యూ శాఖ మంత్రి స్వర్గీయ కళా వెంకట్రావు 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక కళా వెంకట్రావు సెంటర్లో ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి కుటుంబ సభ్యులు జగ్గిరెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళా వెంకట్రావు ముని మనవడు కళా వెంకట్రావును జగ్గిరెడ్డి ఘనంగా సత్కరించారు. పేదలకు అన్నదానం చేశారు. కీర్తిశేషులు కళా వెంకట్రావు గారు మరి కొత్తపేట నియోజకవర్గానికి మొట్టమొదట మరి శాసనసభ్యుడిగా, అదేవిధంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా మరి ఆయన అనేక పదవులు అలంకరించినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆయన యొక్క జన్మదినాన్ని 125వ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి 1900 సంవత్సరం జూలై 7వ తారీఖున మరి జన్మించినటువంటి వారికి వారి యొక్క జన్మించడం జరిగింది. మరి ఏదైతే ఈరోజు వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వారి మనవడు మళ్ళీ అదే పేరు నిలబెడుతూ కళా వెంకట్రావు గారి పేరు మీద మళ్ళీ వారి యొక్క మనవణ్ణి అలాగే మరి వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా మరి రావులపాలెం మళ్ళీ ఈ యొక్క కళా వెంకట్రావు విగ్రహం దగ్గర మరి సత్కరించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కేవలం ఒక్క కొత్తపేట నియోజకవర్గానికే కాదు, మరి ఏదైతే ఈ యొక్క కోనసీమ ప్రాంతం ఒక లంక గ్రామంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటే ఒక వారధిని నిర్మించి ఈరోజు కోనసీమలో అందరికీ కూడా సర్ కాటన్ గారి తర్వాత కళా వెంకట్రావు గారు అంతటి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తి. మరి ఆ రోజుల్లో కూడా ఈ నేషనల్ హైవే దగ్గర ఆయన విగ్రహం పెట్టడానికి మరి అప్పట్లో పర్మిషన్ తేవడానికి కూడా మా తండ్రి గారు అయినటువంటి డాక్టర్ చెల్ల సోమసుందర్ రెడ్డి గారు, కీర్తిశేషులు డాక్టర్ చెల్ల సోమసుందర్ రెడ్డి గారు కూడా అప్పట్లో ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మరి పెద్దల్ని కలిసి మరి ఈ యొక్క పర్మిషన్ కూడా తీసుకొచ్చి ఈ యొక్క విగ్రహాన్ని అప్పట్లో ఇక్కడ నెలకొల్పడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు చెర్ల జగ్గిరెడ్డి గారికి, అలాగే ఇక్కడ వచ్చిన ప్రముఖులందరికీ కూడా స్వాగత నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. మా తాతగారి గురించి చెప్పేటప్పుడు ఏంటంటే, ఫస్ట్ నాకు తెలిసినప్పటి నుంచి ధవళేశ్వరం నుంచి ఇటు బొబ్బర్లంక మీదుగా రావాల్సి వచ్చేదండి, ఇటు రాజమండ్రి నుంచి మన పక్కకి రావడానికి. మా తాతగారు చెప్పింది ఏంటంటే, డరోతి అనే ఒక లాంచీ ఉండేదిట. ఆ లాంచీ దాటి వచ్చేటప్పటికి 4 బస్సులే ఉండేవిట. తర్వాత ఆ బస్సు కనుక మిస్ అయితే అందరూ కూడా పడవల మీద ప్రయాణించేవారట. మా ప్రజలు ఎంత కష్టాలు పడుతున్నారు అని తెలిసి ఆయన ఎలాగైనా సరే నా కోనసీమ ప్రాంతాన్ని ఈ హోల్ వరల్డ్ కనెక్టివిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇటు సిద్ధాంతం వైపు, ఇటు ఆలమూరు బ్రిడ్జిలు వేయడం ద్వారా కనెక్టివిటీని పెంచగలిగారు. తద్వారా చాలా ఉపయోగం జరిగింది. అలాగే ఇప్పుడే ఎవరో చెప్పారు నాతో, ఓబలంక గ్రామానికి కూడా ఆయన చాలా హెల్ప్ చేశారు. అవి వరదలు వచ్చి కొట్టుకుపోవడం వల్ల కూడా జీవో తెచ్చి దాన్ని కాపాడిన వ్యక్తి కూడా ఆయనని ఇక్కడ ప్రజలకి చాలా అభిమానం చూపిస్తున్నారు. అందుకు కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముమ్మిడివరం ఆస్థానీయే బీబీ జైనబియా పీర్ల పంజా వద్ద మొహరంలో భాగంగా షియా ముస్లింలు షహాదత్తును ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మొహరం నెల ప్రారంభం నుంచి నల్లదుస్తులు ధరించి బాధాతప్త హృదయాలతో మజ్లిస్లను ఆలపించి రక్తం చిందేలా గుండెలు బాదుకుంటూ ఇమాం హుస్సేన్ కుటుంబ సభ్యులకు మాతంను నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇమాం హుస్సేన్ కుటుంబంపై కర్బలాలో యజీద్ సైన్యం జరిపిన మారణకాండను భక్తులకు వివరించారు. ఇమాం హుస్సేన్ యుద్ధంలో చివరి క్షణంలో కూడా నమాజును చేసి ఇస్లాంను పరిరక్షించారని ఆయన తెలిపారు. సుమారు 1400 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇమాం హుస్సేన్ కుటుంబంపై షియాల్లో ప్రేమాభిమానాలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. सितमगर आएंगे ख़ैमे जलाने, चलेंगे तुझे पे
మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనపై చిత్తూరు ఎస్పీ మణికంఠ చౌదల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చామని, బంగారుపాలెం మ్యాంగో మార్కెట్లో 500 మందికి అనుమతి ఉందని తెలిపారు. హెలీప్యాడ్ వద్ద 30 మందికి అనుమతి ఉందని, రోడ్ షోలు ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని తెలిపారు. జగన్ భద్రతకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ నెల 9వ తారీఖున ఎక్సీఎం గారు బంగారుపాలెం మండలంలోని మ్యాంగో మార్కెట్ యార్డ్ విజిట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వచ్చిన అప్లికేషన్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 లోపు ఆ మార్కెట్ యార్డ్కి విజిట్ చేసి ఆ లోకల్గా ఉన్న ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం అనే ఉద్దేశంతో అప్లికేషన్ పెట్టడం జరిగింది. అప్లికేషన్ని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు సబ్మిట్ చేయడం జరిగింది. దానిలో మెన్షన్ చేసిన మరొక విషయం, సుమారుగా 10,000 మంది నిర్దేశిస్తారు అని చెప్పారు. సో ఇచ్చిన అప్లికేషన్ యొక్క పర్పస్ మ్యాంగో ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతోనే మాట్లాడడానికి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి, అలానే ప్రభుత్వం ఏదైనా సరే చేస్తుందా, ఏం చేయట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళని మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వస్తున్నారు. సో దీనికోసం మేము మొత్తం ఇప్పటివరకు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. అలానే హెలీప్యాడ్ ఎక్కడ ఉంది, మ్యాంగో మార్కెట్ యార్డ్కి ఏ రూట్లో వస్తుంటారు, దీని గురించి మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది. ఈ వర్కౌట్ చేసిన తర్వాత మేము హెలీప్యాడ్ వద్ద సుమారుగా 30 మందికి మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలానే కాన్వాయ్ వెహికల్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డ్ దగ్గర రోజు 500 మంది రైతుల పైగా వాళ్ళ వెహికల్స్లో వస్తుంటారు. సో ఈ మీటింగ్ పర్పస్ ఇది పబ్లిక్ మీటింగ్ కాదండి, ఓన్లీ మ్యాంగో ఫార్మర్స్తో మాట్లాడడానికి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్న ఇష్యూ కోసం వస్తాను కాబట్టి మనం మరొక 500 మందికి వచ్చి ఇంటరాక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా మనం మార్కెట్ యార్డ్లో 500 మందికి, అలానే హెలీప్యాడ్ వద్ద 30 మందికి పర్మిషన్ ఇస్తాం. అండ్ ఇటువంటి ర్యాలీస్ కానీ అలానే రోడ్ షోస్ కానీ జరగకూడదని క్లియర్గా చెప్పడం జరిగింది. కాకినాడ జిల్లా లోవ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తలంపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాలు సందర్భంగా ప్రముఖ చలనచిత్ర కథానాయకుడు కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవి అమ్మవారికి సారే చీర సమర్పించుటకు విచ్చేసిన సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆషాఢ మాస పర్వదినం సందర్భంగా వీరు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారిని ఎప్పుడు చూడలేదు, చూస్తే బాగున్నాను మనసులో అనుకున్నాను. అమ్మవారు నిజంగానే దర్శనం ఇచ్చింది నాకు. ఇక్కడికి వచ్చి చూస్తే నాకు ఎంతో ఆశ్చర్యం. చుట్టూ అద్భుతమైన వాతావరణం, కొండలు, అంత మంచి ప్రకృతిలో అమ్మవారు ఇక్కడ తెలిసింది. ఆ తలపురాణం కూడా వారు చెప్పడం జరిగింది. నాకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. అమ్మవారి దర్శనం అద్భుతంగా జరిగింది. ఉన్న అమ్మవారిని నేను బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం 3 రోజుల పాటు నిర్వహించే శాకంబరి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మూల విరాట దుర్గమ్మను పండ్లు, ఎండు ఫలాలు, ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించారు. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలను కూరగాయల దండలతో అందంగా తీర్చిదిద్దారు. ఇంద్రకీలాద్రి హరితవర్ణంలో శోభిల్లుతోంది. ప్రత్యేక పూజలో ఆలయ ఈవో సీనా నాయక్ పాల్గొన్నారు. ఉత్సవాల్లో మొదటి రోజున ఇవాళ ఆలయ అలంకరణ, కదంబం ప్రసాదం తయారీ కోసం దాదాపు 50 టన్నుల కూరగాయలు వినియోగించారు. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల దాతల నుంచి ఆలయ సిబ్బంది కూరగాయలు సేకరించారు. ఆషాఢసారి సమర్పణ బృందాలు శాకంబరి దేవి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. శాకంబరి ఉత్సవాలు జూలై 10తో ముగియనున్నాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక అంతరాలయ దర్శనాలను రద్దు చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఘనంగా నిర్వహిస్తోంది. వైఎస్ఆర్ విగ్రహాలకు, పార్టీ కార్యాలయాల్లో చిత్రపటాలకు పార్టీ నేతలు నివాళులర్పించారు. మరపురాని మహానేతను స్మరించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల్లో అమలు చేయబడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల అమలు తీరుపై సమీక్షించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తామని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 సాధనలో భాగంగా రాష్ట్రంలోని ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల్లో అభివృద్ధిని వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని, మరికొన్ని జిల్లాలను ఈ జాబితాలో చేర్చాల్సిన అవసరం కూడా ఉందని, అందుకు తగ్గట్లుగా కసరత్తును ప్రారంభించనున్నామని ఆయన
ఆయన తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ఆకాంక్షిత జిల్లాలు మరియు బ్లాకుల్లో సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ స్ఫూర్తితో డబుల్ ఇంజన్ సర్కార్ పలు పథకాలను ప్రాజెక్టులను అమలు చేయడం జరుగుతుందన్నారు. చాలా వరకు బాగున్నటువంటి మిగతా జిల్లాలకి సమానంగా ఇవి కూడా పోటీతత్వంతో ముందుకు వచ్చేటటువంటి విధంగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం ఈ యొక్క ఆకాంక్షిత జిల్లాలు ఆకాంక్షిత బ్లాకుల ద్వారా సాధ్యం అవుతుంది అని తెలియజేస్తూ, అదేవిధంగా వికసిత భారత్ స్వర్ణాంధ్ర 2047 నాటికి సాధన కోసం ఆకాంక్షిత జిల్లాలు మరియు బ్లాకుల పనితీరు మీద ఏదైతే మేము సమీక్ష చేస్తున్నామో వాటి ద్వారా సత్ఫలితాలు సాధించడం అనేటటువంటి దానికి కసరత్తు ప్రారంభించడం జరిగింది. వీటి యొక్క ఆకాంక్షిత జిల్లాలు బ్లాకుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన సబ్కా సాత్ అంటే అందరితో కలిసి, సబ్కా వికాస్ అందరి యొక్క అభివృద్ధి కోసం, సబ్కా విశ్వాస్ అంటే అందరి యొక్క విశ్వాసంతో కార్యాచరణ తీసుకొని అభివృద్ధిలో సమ్మిళిత అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేయటం. దానిలో భాగంగానే ఈ యొక్క కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆకాంక్షిత జిల్లా అభివృద్ధి లక్ష్యాలని కనుక చూసినట్లయితే 3 C's 3 C'ల్ని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అందులో మొట్టమొదటిది కన్వర్జెన్స్, ఏదైతే అనుసంధానం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రాజెక్టులు అనుసంధానం చేయటము, వాటి ద్వారా మరియు ఇందాక ఏదైతే చెప్పానో సామాజిక బాధ్యతతో కార్పొరేట్ రంగం ద్వారా వచ్చేటటువంటి నిధుల్ని ఆయా ప్రాంతాల్లో అనుసంధానం చేయటం, వాటి ద్వారా కన్వర్జెన్స్ ఏదైతే ఒక సమ్మిళితమైనటువంటి వృద్ధిని సాధించేటటువంటి విధంగా ఆయా ప్రాంతాల్లో ఫలితాలు రాబట్టడానికి తీసుకునేటటువంటి కార్యాచరణ. అయితే P4 విధానం కూడా ఇక్కడ మన రాష్ట్రంలో ముఖ్యంగా P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నత సంపన్న వర్గాలని దగ్గర నుంచి అలాగే వారి దగ్గర నుంచి వచ్చేటటువంటి వనరులతోటి దిగువన అట్టడుగున ఉన్నటువంటి వర్గాలు ఏదైతే పేద వర్గాలు ఉన్నాయో వారికి చేయూతనిచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ యొక్క ఆకాంక్షిత జిల్లాలు బ్లాకుల్లో అక్కడ ప్రజల యొక్క జీవితాలు మార్పులు చేర్పులు జరగాలన్నా కానీ అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలన్నా కానీ ఈ P4 అనుసంధానం కూడా చాలా చక్కగా ఉపయోగపడేటటువంటి పరిస్థితి కన్వర్జెన్స్లో. విజయవాడ ప్రెస్ క్లబ్లో గత ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమంలో జరిగిన అక్రమాలపై బాధితుడు రాజేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాధితుడు రాజేష్ మాట్లాడుతూ 2020 డిసెంబర్లో జరిగిన నాడు నేడు కార్యక్రమంలో వి సుదర్శన్ రెడ్డి మరియు నాగార్జున అను 2 వ్యక్తుల అక్రమాలపై వివరిస్తూ, సుదర్శన్ రెడ్డి మరియు నాగార్జున గతంలో వైసీపీ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం కడప జిల్లాలో టీడీపీ పార్టీకి ఎంపీటీసీగా ఉన్నాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.